హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఫిజియోథెరపీ డే అన్నమాట, వరల్డ్ ఫిజియోథెరపీ డే. ఈ సందర్భంగా అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి? ఫిజియోథెరపీ ఈజ్ బియాండ్ మసాజ్. చాలామందికి ఫిజియోథెరపీ అనగానే మసాజ్ అనేది ఒక అపోహ ఉంది. సో ఫిజియోథెరపీ ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎవరెవరికి ఉపయోగపడుతుంది అని ఈ వీడియోలో చెప్తాను. ఫిజియోథెరపీ పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉండే క్యాన్సర్ పేషెంట్ వరకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. వీళ్ళని వాళ్ళ స్టేజ్ నుంచి బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీ తల్లిదండ్రులు చిన్న ఉన్నప్పుడు మీకు నడక నేర్పడము, మీకు డైలీ యాక్టివిటీస్ నేర్పించడం చేస్తారు. కానీ ఎప్పుడైతే మీరు డిసీజ్ వస్తుందో, మీకు ఒక ఏజ్లో డిసీజ్ వస్తుందో, మళ్ళీ మీకు నడక నేర్పేది ఫిజియోథెరపిస్టే, మిమ్మల్ని నిలబెట్టేది ఫిజియోథెరపిస్టే. ఫిజియోథెరపీ ఏ రంగంలో అంటే ఏ కండిషన్స్ ట్రీట్ చేస్తారు అంటే, పీడియాట్రిక్ చేస్తారు, అంటే చిన్నపిల్లలకు చేస్తారు, జీరియాట్రిక్ చేస్తారు, అంటే ముసలి వాళ్ళకి కూడా చేస్తారు. దాంతోపాటు ఆర్థో కండిషన్స్, న్యూరో కండిషన్స్ కూడా ట్రీట్ చేస్తారు. సో వీటన్నిటికీ ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ వరల్డ్ ఫిజియోథెరపీ సందర్భంగా మీ అందరికీ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.